ఈ బీసీ ఎస్సీ మైనారిటీలు ఒక లెక్క రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి బీసీ సంఘాల ఆకాంక్ష ఇది భారతదేశం మొత్తం ప్రజానికానికి చూసుకోవటానికి అర్థం లాంటిది. అది రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మారుస్తుంది. అనేక దఫాలుగా మేము దీని గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ మోడీ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కులగండ తీసుకొచ్చినా సరే భారత హిందూ సమాజంలో చీలికలు పీలికలు తీసుకొచ్చి వీళ్ళు సమాజాన్ని ఆది మానవుల కాలానికి తీసుకెళ్లే క్రమంలో ఉండారు అని చెప్పి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద విశృంఖలంగా తప్పుడు ప్రచారాలు చేసి టన్నుల కొద్ది విష ప్రచారం కొమ్మరించారు. ఎందుకంటే ఎవరి కులం ఎవరం దాయలేం. ఆ కులం అనేది తెలుస్తూ ఉంటుంది. కొంతమంది మా కులం ఇంతమంది ఉంటే మమ్మల్ని తక్కువ అని చెబుతున్నారని అంటున్నారు. కులం అంటే కులగానే చేయండి, అక్కడ మతాన్ని మాత్రం ఆపాదించొద్దు. నా పేరు కాకు మల్లికార్జున యాదవ్, మాజీ కార్పొరేటర్ని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జనాభా లెక్కలతో పాటు కుల గణనని కూడా గణించడాన్ని ఒక బీసీ సంఘాల నేతగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కుల గణన 100కి 100% నిష్పక్షపాతంగా జరిగి ఎన్నో ఏళ్లగా బీసీలో ఉన్నటువంటి అనేక వర్గాల వాళ్ళు ఎప్పటి నుంచో ఈ బీసీ కులగణన జరిగితేనే బీసీ కులాల యొక్క ప్రాధాన్యత తెలుసుద్ది. ఎస్సీ కులగణన ఉంది, ఎస్టీ కులగణన ఉంది. ఈ బీసీ ఎస్సీ మైనారిటీలు ఒక లెక్క రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి బీసీ సంఘాల ఆకాంక్షను నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కులగణ అనేది స్వాగతించాల్సినటువంటి అంశం. అది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశం. ఇది భారతదేశం మొత్తం ప్రజానికానికి చూసుకోవటానికి అర్థం లాంటిది. అది రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మారుస్తుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి కుల ప్రాతిపదిక మీద అగ్రకులాల అహంకారంతో పెత్తందారులుగా, ఆర్థిక ఉగ్రవాదులుగా అప్పుడు ఉన్నటువంటి పాలకులు, కాంగ్రెస్ వాళ్ళు కానీ, తర్వాత వచ్చినటువంటి పాలకులు కానీ, ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్నే పరిపాలనా దిశ వైపు అడుగులు వేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఎక్కడో లోటుమటిగా ఉంది. దాన్ని అంబేద్కర్ గారి ఐడియాలజీతో అన్ని కులాలకు సంబంధించినటువంటి కుల నాయకులు, కుల సంఘాలు ఉవ్వెత్తున అసలు ఎందుకు 78 సంవత్సరాలైనా కూడా ఆర్థిక అసమానతలు తొలగలేదు అనేటువంటి దాన్ని పరిగణలో తీసుకొని ఉద్యమాలు చేయటం వల్ల ఈ రోజున ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మొండి వైఖరిని వదిలేసి ఈ రోజున సానుకూలంగా ప్రజలందరికీ కోరుకుంటున్నటువంటి ప్రజా పరిపాలన అందించాలనేటువంటి ఒక దిశ వైపు కేంద్రం అడుగులు వేయటం అనేది హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. తప్పకుండా మేము పూర్తిగా మద్దతు ఇస్తాం. ఈ రిజర్వేషన్ అనేటువంటి అంశం ఏంటంటే, ఒక రిజర్వేషన్ బోగీల్లో ట్రైన్లో వెళ్తున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి పక్కన కూర్చోవటానికి, అడ్జస్ట్ అవ్వటానికి చాలా ఇష్టపడకుండా ఏమంటూ ఉంటారంటే ఎడిషనల్గా బోగీల్ని తగిలించమని అడుగుతారే తప్పించి ఎవరు కూడా ప్రయాణికుడు ఎక్కువ కూర్చున్నవాడు ఎప్పుడూ తన యొక్క సురక్షిత స్థానాన్ని కోల్పోతాననేటువంటి స్వేచ్ఛను కోల్పోతాననేటువంటి భావంతో ఉంటాడు. సో బయటవాడు రాకుండా ఉంటే బాగుండే, ఈ స్టేషన్లో ఇంకా రాకుండా ఉంటే బాగుండే అంటూ మరి వాళ్ళందరూ ఎక్కాలి కదా మనలాగా వచ్చిన వాళ్ళు అంటే వెనక ఎడిషనల్ బోగీలు వేయండి అని అంటారు. ఇది రిజర్వేషన్ క్రమం యొక్క విధానం. సో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా శరవేగంగా దానికోసం అడుగులు ముందుకేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ పునాదులే అసలు బీసీలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచాలా, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచాలని పునాదుల మీద ఆవిష్కృతమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూడా వీటిని స్వాగతిస్తూ ఉంది. దీంట్లో తప్పకుండా 50% రిజర్వేషన్ అనేటువంటి ఒక స్లాబ్ సిస్టమ్ ఉంది చూసారా,
అది కరెక్ట్ కాదు. అది కూడా ఇటీవల కాలంలో చాలామంది నిపుణులు కానీ, ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కానీ, సుప్రీంకోర్టు న్యాయవాదులు కానీ దాన్ని కూడా మనం ఎట్లా ఓవర్కమ్ అవ్వాలా, ఓబీసీస్లో కూడా ఏ విధమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలా, వీళ్ళందరికి కూడా పరిపుష్టి కలిగినటువంటి ఎవరైతే రిజర్వేషన్ అనే ప్రామాణికం ఏంటంటే ఎవరైతే అగ్రకులాలతో సప్రెస్డ్ డిప్రెస్డ్ బై దీస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, అణగదొక్కబడతా ఉన్నారో, మనుషుల వల్ల మనుషుల చేత మనుషుల కొరకు ఎవరైతే సప్రెస్ అవబోతూ ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక అసమానతలు పెంచడం కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం, సమాజంలో సమానత్వం ఇవ్వడం కోసం వచ్చేటువంటి రిజర్వేషన్లు ఆర్థికంగా వెనకబడి సామాజికంగా అనే కోణం కాకుండా అనేక అంశాల్లో కూడా బిలో అండర్ పావర్టీలో ఉన్నటువంటి ఓబీసీలను కూడా రిజర్వేషన్ పరంగా ఆర్థిక పరిపుష్టి కల్పించడం కోసం ఒక రిజర్వేషన్ ప్రక్రియను తీసుకురావడం స్వాగతించదలసినటువంటి అంశమే. దాంట్లో 10% మోడీ గారు ఇటీవల కాలంలో వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాడు. 17 ఆర్టికల్లోకి తీసుకెళ్లకుండా పొందుపరచకుండానే డైరెక్ట్గా చట్టం చేసి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళందరికీ కూడా కల్పించడం జరిగింది. యథేచ్ఛగా ఈ భారతదేశంలో దానికి హద్దులే లేకుండా కులగణ అనేది చేయటం వల్ల రియల్గా ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ కళ్ళబులు కబుర్లు చెప్పకుండా, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడకుండా రియలిస్టిక్గా, సాడస్టికల్గా, ఎట్లయితే శాస్త్రీయంగా, గుణాత్మకంగా చేయాలనేటువంటి ఒక మంచి ఈ సర్వే కార్యక్రమం కులగణ స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రమేయాలు లేకుండా ఏదైతే కమిటీ వేశారో నిజ నిర్ధారణ చేసి స్పష్టంగా ఏ అంశాల మీద వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనేది కనుక పొందుపరచగలిగితే తప్పకుండా భారతదేశం ముందడుగేస్తుంది. ఈ కులాలనిచ్చిన మెట్లలో తప్పకుండా పరిపూర్ణమైనటువంటి ఒక రిజర్వేషన్ విధానం రావటం వల్ల అందరికీ ఆర్థిక అసమానతలు తొలగుతాయని కూడా నేను ఆశిస్తూ స్వాగతిస్తూ ఉన్నాను. భారతదేశంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి స్వాతంత్ర అనంతరం, స్వాతంత్రానికి ముందు ఒక్కసారి మాత్రమే జనగణనలో కులగణన చేశారు. ఆఖరిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు UPA 1, UPA 2లో కూడా దీని గురించి చెప్పి సెన్సెస్ తీసి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించారు. దాదాపు 30 కోట్ల కుటుంబాల యొక్క డేటా మొత్తం సేకరించారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని బయటపెట్టట్లా, తను వాడుకోవటానికి మాత్రం ఉంటుంది. అప్పటి నుంచి రాహుల్ గాంధీ గారు దాదాపు 11-10 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పాలనలో దాదాపు 90% ఉన్న జనాభా వాళ్ళు విస్మరించబడుతున్నారో కాబట్టి కోర్టులకు కానీ ఇతర సంక్షేమ ఫలాలకు కానీ ఈ కులాలకి కులగండం ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు, పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కులగండ చేస్తామని చెప్పి చెప్పింది. 2023 కాంగ్రెస్ సెషన్ జరిగిన రాయ్పూర్ ఫిబ్రవరి 23-25 మధ్యలో సామాజిక న్యాయ రెజల్యూషన్ను కూడా మేము పాస్ చేయడం జరిగింది. అనేక దఫాలుగా మేము దీని గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ మోడీ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కులగండ తీసుకొచ్చినా సరే భారత హిందూ సమాజంలో చీలికలు పీలికలు తీసుకొచ్చి వీళ్ళు సమాజాన్ని ఆది మానవుల కాలానికి తీసుకెళ్లే క్రమంలో ఉండారో అని చెప్పి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విశృంఖలంగా తప్పుడు ప్రచారాలు చేసి టన్నుల కొద్ది విష ప్రచారం కొమ్మరించారు. కానీ ఒక ఫైన్ మార్నింగ్ 4-5 రోజుల క్రితం మోడీ గారు పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత అందులో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడింది, ఇంటెలిజెన్స్ వైపు కాదు. కానీ 22వ తారీఖు నాటికి ముందు 3 రోజుల ముందు 19వ తారీఖు నాడు అదే జమ్మూ కాశ్మీర్లో కాట్రాలో ప్రధానమంత్రి గారి పర్యటన ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు
ఈ హెచ్చరించారు, భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరించారు, ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీరు క్యాన్సిల్ చేసుకోండి అని. సరే అని చెప్పి ప్రధానమంత్రి గారు క్యాన్సిల్ చేసుకున్నారు. ఎట్లయితే ఇంటెలిజెన్స్ క్యాన్సిల్ చేసుకుందో, కానీ ఇక్కడ పహల్గామ్లో 2000 మంది ఉంటే కనీసం ఇద్దరు కూడా భద్రతా బలగాలు లేకపోవటం, ఇదంతా కూడా భారత ప్రజల యొక్క దృష్టిలో మోడీ గారు పలసన అయ్యాడు. దాన్ని కవర్ చేసుకోవటం కోసం, కాల్ డైవర్షన్ చేయటం కోసం హఠాత్తుగా బీసీ ఫేస్ ఒకటి పెట్టుకొని మండలికి మోడీ గారి ముందు తర్వాత అన్న ఫోకస్ ఇచ్చి కులగణ చేస్తున్నామని చెప్పి అన్నారు. సరే, మేము స్పష్టంగా చెప్పాం, మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున గారు, అయ్యా మీరు ఏ ఉద్దేశంతో చేసినా, అడావుడిగా చేసినా, ఏం చేసినా ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, అమలు చేస్తూ ఉన్నాం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సూటిగా 2-3 ప్రశ్నలు అడిగింది. ఏం అడిగింది అంటే, అయ్యా మీరు ఈ కులగణ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో, ఎప్పటికి ఇది అయిపోతుంది, దీనివల్ల ఎప్పటికి లిస్టులు బయటకు వస్తాయి, దీనికి డబ్బులు ఎంత కేటాయించారో, ఎంత కాల పరిమితితో ఇది అవుద్ది, అన్ని కులాలను చేస్తారా, అన్ని వర్గాలని, అన్ని మతాలను చేస్తారా, దీని మీద నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశం ఏంటి అని చెప్తా ఉన్నాం. దీంతోపాటు ఇది ఒకటే కాకుండా మా జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలి కాబట్టి మీరు కులగణన చేసిన తర్వాత మా జనాభా ఆధారంగా ఇప్పుడు కోర్టులో ఏదైతే 50% సీలింగ్ ఇచ్చిందో ఆ సీలింగుని రద్దు చేసి ఆ సీలింగ్ కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే 15(4) ఆర్టికల్ 15(5) ఉందో, ఏదైతే ఉన్నత విద్యా సంస్థల్లో వాళ్ళకు కూడా రోహిత్ వేముల చట్టాన్ని వివక్షత లేకుండా ఒక చట్టాన్ని అమలు చేయాలని, అలాగే ఈ వర్గాల్లో ఏది 15(5), 15(4) ఆర్టికల్ ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో కూడా 50% కన్నా ఎక్కువ సీట్లు ఇచ్చేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతూనే, ఇప్పుడు భారతదేశంలో ఏదైతే పద్ధతి ఉందో, ఏంటి ప్రతి సంవత్సరం లేకపోతే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు జాతీయ అభివృద్ధి మండలి అనేది సమావేశం అవుతూ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నారంటే, జాతీయాభివృద్ధి మండలిని మేము సంస్కరించి జాతీయ సామాజిక న్యాయ మండలి ఒకటి ఏర్పాటు చేస్తాము, దానిలో మొత్తం ఈ వీకర్ సెక్షన్ల యొక్క సమావేశాలు మొత్తం సమస్యలన్నీ కూడా మేము చర్చిస్తామని చెప్పారు. అలాగే బడ్జెట్కు ముందు, దేశ బడ్జెట్కు ముందు ఒక ఎకనమిక్ సర్వే ఉంటుంది. ఆ ఎకనమిక్ సర్వేతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ రిపోర్ట్ అని అన్ని రంగాలలో ఈ వర్గాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యొక్క స్థితిగతుల మీద కూడా ఒక నివేదిక విడుదల చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయ్యా నిజంగా మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే దీనికి 10,000 కోట్లు 9,000 కోట్లు అవుతాయి ఈ మొత్తం ప్రక్రియకి. కానీ దీనికి కేటాయించింది 575 కోట్లే. ఇది ఎలా ముందుకెళ్ళొద్దని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని డిమాండ్ చేస్తూ ఉంది. నిజంగా మీకు ఎంతసేపు మతాల మీద గోల తప్ప ఈ బీసీల ఆర్థిక, రాజకీయ, సాంఘిక స్థితిగతుల మీద ఒక అవగాహన లేదు. ఈ ప్రజలందరూ ఈరోజు భారతలో జరిగే ఈ మొత్తం వివక్షతకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర 2 యాత్రలు చేసిన సందర్భం కూడా ఈ వర్గాల ప్రజలకు దగ్గరయ్యి వీళ్ళల్లో ఒక కొత్త ఆశలు చిగురించే దానికోసం, వీళ్ళ వికాసం కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు తీసుకుంటుంది. ఇది మోడీ గారి నిర్ణయం వెనుక రాహుల్ గాంధీ గారి ఒత్తిడి, కాంగ్రెస్ ఒత్తిడి మూలంగానే ఇది నిర్వహించారో, ఇది ముమ్మాటికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఘనత నేను తెలియజేసుకుంటూ, ఈ వర్గాలందరూ కూడా కాంగ్రెస్ గొడుగు కింద ముందుకొచ్చి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లో అమలు చేసుకుందాం, అలాగే ఒక కేంద్ర మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే అన్ని
కార్యక్రమాలకి మీ మద్దతు కోరుతూ కాంగ్రెస్ పార్టీ సవినయంగా మనవి చేస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి చాలా మంచి అవకాశం కల్పించారు. ఇది కంపల్సరీగా చేయాల్సిందే. ఏ కులం అనేది నిజం, ఎవరెన్ని చెప్పినా కానీ కులం అనేది నిజం కాబట్టి ఖచ్చితంగా కులగణన జరగాలి. దానికి టీడీపీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక మనిషి ఒక ట్రాన్స్ఫర్ ఒక ఆఫీసర్ వస్తే 5 నిమిషాలు ఆయన ఏ కులం అని అడుగుతుంటారు. కులం ఉన్నది కాబట్టి ఈ కులంలో ఇంతమంది ఉన్నారు, ఈ కులంలో ఇంతమంది ఉన్నారు, రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఇంకా బీసీలు ఎక్కువ రిజర్వేషన్ అడుగుతున్నారు, వీళ్ళకి ఇవ్వాలా లేదా, ఎంతమంది ఉన్నారని ఒక ఎంక్వైరీ పెట్టారు. తప్పేం కాదు, అది తీసుకోవడం వల్ల దానివల్ల నష్టమేం లేదు. ఎందుకంటే ఎవరి కులం ఎవరిని దాయలేం. ఆ కులం అనేది తెలుస్తూ ఉంటుంది. కొంతమంది మా కులం ఇంతమంది ఉంటే మమ్మల్ని తక్కువ అని చెబుతున్నారని అంటున్నారు. ఆ లెక్కలేని తేలి అనుకోండి, ఎవరికైనా హ్యాపీ కదా. సార్, కుల గణన అనేది చాలా మంచి విషయం, చేయటం అవసరమే. కానీ ఇప్పుడు వర్గీకరణ అయింది కదా, ఇవాళ కులగణన కరెక్ట్గా చేయాలి. అది కాకుండా కులగణనగా చేయట్లా, మతాన్ని ఆపాదిస్తున్నారు. అందులో దళితులే ఇబ్బంది పడిపోతున్నారు. అది మీకు మీడియా వరకు స్పష్టంగా తెలుసు. కులం అంటే కులగానే చేయండి, అక్కడ మతాన్ని మాత్రం ఆపాదించొద్దు అనేది మాత్రం నేను ప్రభుత్వాలకు చెబుతున్నా, ఆయా ఆఫీసర్లకు చెబుతున్నా, ప్రజలకి చెబుతున్నా. కులగణన పేరుతో మనుషుల దగ్గరికి వచ్చి కులాన్ని అడక్కోకుండా ఒక్కోసారి కులం ఒకటైతే మరో కులం రాసేసి వెళ్ళిపోతున్నారని మా దగ్గరికి అనేక మంది కంప్లైంట్స్ ఇచ్చారు. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది అధికారుల్లో ఇలాంటి దొంగలు ఉన్నారు. ఇప్పుడు నేను మాదిగండి, ఫలానా ఏరియాలో ఉంటున్నాను, నన్ను మాదిగా అనుకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే అది మాల అని ఉంటుంది, లేకపోతే రెల్లి అని ఉంటుంది, లేకపోతే 69 కులాల్లో మరొకటి ఉంటుంది. ఈ కులగణన చేసే అధికారుల్లో అసలుకి నాన్ ఎస్సీస్ని పెడితే బెటర్ ఏమో అనుకుంటాను ఒక్కోసారి. కులగణన అధికారుల్లో ఇప్పుడు వచ్చిన గోల అది ఏబీసీ వర్గీకరణ లేట్ అవటానికి కూడా అదొక ప్రధాన కారణం. దీనికి దేశ సెక్యులర్ వాదులు, మంచివారు అలాంటివి ఉండాలి. నిష్పక్షపాతంగా కులగణన నమోదు కార్యక్రమము చేసేవాళ్ళు కావాలి. దాన్ని ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఏం చేసినా ఆయన మీదకే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇదొక మంచి శుభపరిణామం అనుకోవాలి. బీసీలని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వారు పడుతున్న శ్రమలో, వారి కష్టాలు అన్నిటిని మొన్న ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క రాష్ట్రానికి క్యాంపెయినింగ్ తిరగటం జరిగింది. వారి యొక్క ఆవేదనను కూడా గుర్తించి బీసీల కులగణనలో వారికి కూడా భాగం ఇవ్వాలని చెప్పేసి ఆ రిజర్వేషన్ అన్నది కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా బీసీలకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా వేయటం జరుగుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకి పెద్దపీట వేయటం కూడా జరిగింది. ప్రతి దాంట్లోనూ కూడా బీసీలకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నారు. మినిస్టర్స్ ఇవ్వటంలోనే కానీ ప్రతి ఒక్క నామినేటెడ్ పదవిలో కానీ వారి రిజర్వేషన్ బట్టే వారి పిల్లల చదువుల్లో భవిష్యత్తుల్లో కూడా వారికి ముందు రాబో తరాలలో ఇలాంటి మంచి ఇది ఒక శుభసూచకం అనుకోవాలి. బీసీలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా జరగాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ పౌరుడు ఉత్తేజంగా ఉండి బీసీలందరూ ఐకమత్యం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అటువంటిది ప్రజలందరికీ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒకే కులం అభివృద్ధి చెంది ఉంటుంది, ఆ కులానికే ప్రతిఫలాలు అనేది అందుతున్నాయి. ఈ రిజర్వేషన్ ప్రతిఫలాలు అందాలి అని అంటే కులగణన ఉండాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం.